మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ పార్టీకి అధికారం రానివ్వను, నేనున్నంత కాలం అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాలు ఎవరు స్వీకరిస్తారు? ప్రజలు ఎవరు స్వీకరిస్తారు? రేవంత్ రెడ్డి మాటలు వినక చిన్నపిల్లలే వింటలేరు. నిన్న కొడంగల్లో సర్పంచ్లు గెలిచినాక తర్వాత మేము అక్కడక్కడ సన్మానం కేటీఆర్ హరీశ్రావు చేస్తారు. దాన్ని చూసి కొడంగల్లో కూడా మమ్మల్ని చూసి కాపీ కొట్టి పెట్టాడు. కానీ అక్కడ గెలిచిన సర్పంచ్లకు ఏం సందేశం? మా ముఖ్యమంత్రి గారు మా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి కదా అని చెప్పి వాళ్ళు ఏదో సంతోషంగా వస్తే పలికిమాలిన భాష, తొండలిడుస్తాం, నీ అవ్వ నీ అబ్బా, ఈ భాషలో మాట్లాడుతుంటే అక్కడ ఉన్న మహిళా సోదరులను ఎలా తలకాయేసుకున్నారు, చేదరించుకుంటే ఎక్కడ ముఖ్యమంత్రి అని ఆయన ఈ సందేశం ఏదైనా బాధపడకుండా పోయారు. మా నియోజకవర్గం మా గ్రామాలకు సొంత ముఖ్యమంత్రి కాబట్టి 20 లక్షలు ఇస్తాడా, 50 లక్షలు ఇస్తాడా? ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు. ఇకైనా కొత్తగా పరిపాలన మార్పు వస్తుందని ఆశించి వస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సందేశం పరిపాలన ఈ రకంగా చేయాలి, ప్రజలు మీకు ఒక బాధ్యత పెట్టరు. ఎందుకంటే ప్రజలకు బాధ్యత పెడితే దాన్ని విశ్రమించండు, బాధ్యత విశ్రమించి భాషలో విపరీతమైన తిట్ల పురాణం ఎత్తుకోండు. సేమ్ వాళ్ళు కూడా అదే నేర్పుతున్నట్టుగా క్లాస్ ఇస్తున్నట్టుగా ఉన్నది. అందుకని ఈ భాష వద్దు, మాకు మీకు సన్మానం వద్దు బాబు లేచిపోయారు చాలామంది. అందుకనే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేటీఆర్ చాలా పర్సనల్గా టార్గెట్ చేశారు. నేను తండ్రిని చూసుకొని రాలేదు, నేను రైతు బిడ్డని, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని, అంచెలంచెలకి ఎదుర్కొంటూ వచ్చినవాని అంటూ కూడా పర్సనల్ కూడా మాట్లాడండి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన అంచెలంచెలంటే ఎక్కడ ఎదిగి వచ్చిండండి? ఎక్కడ ఎదిగి వచ్చిండు? ఒకసారి చంద్రబాబు గతంలో తెలంగాణ ఉద్యమాలు నడిచినప్పుడు రేవంత్ అన్న సుమారులో ముందర డ్యాన్స్ చేసుకుని తిరిగిన వ్యక్తివి, రంగులు వేసుకుని తిరిగిన వ్యక్తివి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక నేపథ్యం ఉంటుంది. కేటీఆర్ గారు ఊరికేం రాలే, ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేసుకుంటూ దాన్ని త్యాగం చేసి వచ్చి ఇలా కేసీఆర్ తోడుగా తనయుడు వచ్చి ఉద్యమాలు నేను కూడా భాగస్వామ్యం అవుతా అని చెప్పి అమెరికాలకు వచ్చి అనేక సందర్భ ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ జైలు పాలయ్యి మరి పదవులకు త్యాగాలు చేసి కష్టపడి వచ్చింది తప్పితే ముఖ్యమంత్రి సీట్లో కేసీఆర్ గారు కూర్చున్నాక వచ్చి మంత్రి కాలే, నామినేటెడ్ పోస్ట్ తీసుకోలే. లేకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇట్లా ఉండగానే వచ్చి ఎమ్మెల్యే కాలే. కష్టపడుకుని అంచెలంచెలు కష్టపడుకుంటూ వచ్చి పోరాటం చేసి వచ్చిన వ్యక్తి, పోరాట పటిమతో వచ్చిన వ్యక్తి కేటీఆర్ గారు, హరీశ్రావు గారు. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకు, నైతిగా నీకు ఉందేమన్నా? అసలు నీ భాష, నీకు సంస్కారం లేని వ్యక్తివి. వాళ్ళ గురించి ఏమంటే వాళ్ళ భాషలో కానీ, వాళ్ళు చేసిన సంస్కరణలు కానీ, వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమం కానీ వాళ్ళకి నీకు పోలికేంటి? నువ్వు కేటీఆర్ గారి గురించి కేసీఆర్ గురించి పోల్చుకున్న రైట్స్ ఉన్నా నీకేమన్నా? కేసీఆర్ గురించి కూడా టార్గెట్ చేసి ఒక మటన్ మస్తానంటూ కూడా, అంటే ఎట్లా చూడవచ్చు ఈ కామెంట్స్? చిల్లర ముఖ్యమంత్రి గారు చిల్లర మాటలు మాట్లాడతారు. ఏం చెప్పాలి? ఏ భాషలు తిట్టాలి చెప్పి రేవంత్ రెడ్డి కానీ ఆ భాష తిట్టడానికి సంస్కారం అడ్డం వస్తుంది. ఆ ముఖ్యమంత్రి అనేది ప్రజలు 4 కోట్ల ప్రజలు ఏదో మంచి చేసిన ఆశించి ఆ సీట్లో కూర్చోబెట్టరు. మరి ఆ సీట్లు తిట్టాలంటే కూడా మనం కూడా గౌరవం తీసుకున్నట్టు ఉంటుంది. ఆయనకేమో గౌరవం లేదు. ఎందుకంటే బజారు భాష నిత్యం మాట్లాడడం అలవాటు పెట్టి పనిగా పెట్టుకుని ఆ బూతుల పురాణంలో పోటీపడి తిడుతుండు. కానీ కేసీఆర్ చేసిన ప్రాజెక్టులు కానీ, నిర్మాణంలో కానీ, ఐటీ రంగంలో కానీ హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారు వాళ్ళతో పోటీపడి పనిచేస్తున్న పద్ధతులు లేడు. ఒక బూతుల పురాణంగా పోటీపడి మాట్లాడుతుండు. సూట్ కేసులు ఏ రకంగా నింపాలి, ఎట్లా హైదరాబాద్ ఢిల్లీకి పంపాలి, ఎట్లా మంత్రులను మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా ఎమ్మెల్యే కాపాడుకోవాలి, ఆ పనిలో ఉండి తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, 6 గ్యారెంటీలు ఏమైనాయి, నేను ఒక ప్రాజెక్టును కట్టిన ఒక హామీని నెరవేర్చిన సోయి ఉంటే ఆ బూతులు రావు. ఒక ఫ్రస్ట్రేషన్ ఉండు. కేసీఆర్ గారు వచ్చి కృష్ణా జిల్లాలో తాకాడు పెడుతున్నావు చంద్రబాబు నాయుడికి, పాలమూరు ప్రాజెక్టు ఎండబెడుతున్నావు, గోదావరి జిల్లాలో తనకపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నావు అని చెప్పి ప్రశ్నించేందుకు అంత హైరాణ అవుతుందంటే ఇక కేసీఆర్ గారు ప్రత్యక్షంగా వచ్చి ప్రజల్లో ఉంటే ముఖ్యమంత్రి అన్నట్టు సీట్లో కూర్చోగలుగుతారు. రేవంత్ రెడ్డి అంటే లాగు దడుస్తుంది ఇప్పటికే. ఒక్కరోజు వచ్చినాక ఫ్రస్ట్రేషన్గా ఆ మాటలు బూతుల పురాణం ఎత్తుకోండు. మరి కేసీఆర్ ప్రత్యక్షంగా వస్తే తట్టుకోగలుగుతాడా? శపథం తీసుకున్నాడు కదా, శపథాన్ని ఎట్లా చూస్తున్నావు? ఎవరు శపథం అంటే శపథం బొంద శపథం ఆయన శపథానికి ఓళ్ళు కట్టుబడి ఉంటారు. ఇలా అసలు శపథాలు చాలా చేసిండు. అనేక రకాల దేవుళ్ళ మీద ఒట్టేసిండు. మరి ఒట్టేసిన కార్యక్రమాన్ని నెరవేర్చిన ప్రజలకి దేవుళ్ళ మీద ఒట్టేసిన దానికే నిర్ణయానికి కట్టుబడి లేడు. ఆయన శపథాలు ఓళ్ళు పట్టించుకుంటారు. ముఖ్యమంత్రి ఓళ్ళు చూస్తారు ఆయనని. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు, జీవన్రెడ్డి అనేటువంటి వాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ లాంటి వాళ్ళు, దామోదర, కొంత శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు వాళ్ళే చూస్తలేరు. నేను ముఖ్యమంత్రిగా నీకు చేతనైతే నీకు ముఖ్యమంత్రి మీద రాజ్యాంగం మీద గౌరవం పట్ల ఉంటే నాగేందర్ గారు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వచ్చిండు. మరి రాజ్యాంగబద్ధమైన సీట్లు ఎవరు? ప్రసాదరావు గారు స్పీకర్గా కూర్చున్నాడు, దళిత సోదరుడు. ఆయన తోటి నువ్వు స్లిప్ ఇస్తే చదువుతుండు. నిన్న కూడా అన్నాడు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అన్నాడు, బీఆర్ఎస్లో గెలిచినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా, మరి నీ దమ్ముంటే సస్పెండ్ చేయి, సభ్యత్వం రద్దు చేయి, దమ్మున లీడర్గా ప్రూవ్ చేసుకో, 10 మంది సస్పెండ్ చేయగలుగుతావా? కాకపోతే అక్కడ సీట్లో దళిత సోదరుడు కూర్చున్నాడు, దళితులతోటి రాజ్యాంగానికి విరుద్ధంగా స్టేట్మెంట్ ఇప్పిస్తున్నావు. ఇవాళ
ఆ పని చేయి, నువ్వు గొప్పడు అనిపించుకుంటావు, మొగోడు అనిపించుకుంటావు. మాటలతోటి తిట్లతోటి పోటీపడాడు కాదు. వ్యవస్థని ఏ రకంగా నడపాలి, వ్యవస్థలో మార్పులను తీసుకురావాలన్నారు కానీ మాటలతోటి మార్పు తీసుకొస్తావు ప్రజలు. ఫైనల్గా 100 సీట్లు పైగా వస్తాయి రానున్న ఎన్నికల్లో, మాకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని బొందబెడతామనే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కొడంగల్లో మళ్ళీ ఆయన గెలిస్తే కదా, కొడంగల్లో మళ్ళీ ఎలక్షన్ పెట్టుకో అని చెప్పండి. ఎలక్షన్ పెట్టుకుంటే తెలుస్తుంది ఆయనకు మళ్ళీ.